హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను రీసెంట్‌గా ఒక వీడియో అయితే షేర్ చేశాను కదా! ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉండటం వల్ల కలిగే నష్టాలు అండ్ ఎలా రికవర్ అవ్వచ్చు అని వర్చువల్ ఆటిజం గురించి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఎందుకు మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నానంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎవరైనా చూడకపోతే చూడండి. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే నేను కొన్ని యాక్టివిటీస్ అయితే చూపిస్తున్నాను. సో, ఫైన్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ పిల్లలకి ఈ యాక్టివిటీస్ చేపించడం ద్వారా నేనైతే వీడియోలో 10 మినిట్స్‌లోనే చూపిస్తున్నాను కానీ, అవి మనం రియల్‌గా చేపిస్తూ ఉంటే మీకు ఈజీగా 1 అవర్, 1 ½ అవర్, 2 అవర్స్ అయితే మీకు టైము అనేది క్వాలిటీ టైమ్ అయితే స్పెండ్ చేయగలుగుతారు మీరు పిల్లలతోటి. అండ్ ఫ్రీ ప్లే ఎక్కువగా చేపిచ్చండి. సో, క్యాండీకి ఇప్పుడు మేము ఎక్కువగా ఫ్రీ ప్లే చేపిస్తున్నామనమాట. అంటే ఉన్న బొమ్మలన్నీ యేసేసి తనని ఆడమంటున్నాము. సో, తనిప్పుడు ఏం చేస్తుందంటే కిచెన్ సెట్స్ తర్వాత నన్ను చూస్తూ ఉంటుంది కదా! వంట చేస్తుంది, అది చేస్తూ ఉంటుంది కదా! సో, దాన్ని చూసి తను ఇమిటేట్ చేయడానికైతే ట్రై చేస్తుంది. సో, కిచెన్ సెట్ కొనిచ్చాము. సో, దాంట్లో వంట చేయడం కానీ, ఫుడ్ పెట్టడం ప్లేట్‌తో మేమెక్కడ కూర్చొని ఫుడ్ ఎలా తింటాము, వాటర్ ఇవ్వటము, సో, తిన్నాక ప్లేట్స్ తీసుకెళ్ళి సింక్‌లో ఎయటం అలా సేమ్ ఇంట్లో మేమెట్లా అయితే చేస్తామో అయన్నీ చూసి తను కూడా ఇమిటేట్ చేస్తుందనమాట. సో, అది చాలా చాలా ఇమిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకి మీరు దగ్గరుండి ఒకవేళ వాళ్ళంతట వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం లేదు అని అనుకుంటే మీరే దగ్గరుండి ఇన్వాల్వ్ చేపిచ్చడానికి ట్రై చేయండి. బట్ ఎప్పుడైనా సరే పిల్లలకి యాక్టివిటీస్ చేపిచ్చేటప్పుడు చక్కగా వాళ్ళు ఫ్రెష్‌గా ఉన్నప్పుడు అంటే నిద్ర లేసాక చక్కగా స్నానం చేపిచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ పెట్టాక ఆ టైం అరౌండ్ 10-12 ఈ టైమింగ్స్ అయితే మంచి టైమింగ్స్. ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్‌గా ఉంటారు ఆ టైంలో. సో, అలాంటి టైమ్స్‌లో మీరు యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ కాన్సంట్రేషన్ అయితే చూపిస్తారు. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. నేను ఇట్లాగే సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఆహ్, ఒక టాపిక్ అయితే కనిపించింది. విజువల్ స్టిమ్యులేషన్. సో, దీనివల్ల ఏంటంటే పిల్లల ఐ కాంటాక్ట్ అనేది ప్రాపర్‌గా ఉండదు. కొంతమంది పిల్లలు ఇట్లా వేళ్ళు ఇట్లా ముందు పెట్టుకొని ఉండడము, లేదంటే కార్నర్‌లో చూడటము, లేదంటే ఫ్లాప్ చేసుకోవడము, లేకపోతే టార్చ్ లైట్ ఆన్ చేసి ఫేస్‌కి వేసుకోవడము, అంటే కళ్ళల్లో వేసుకోవడము. ఇట్లాంటి లక్షణాలన్నీ ఉంటాయన్నమాట పిల్లలకి. వాళ్ళకేంటంటే వాళ్ళ ఐ కాంటాక్ట్ అనేది అంటే ఐ స్టిమ్యులేషన్ ఫైన్ మోటార్ స్కిల్స్ కానీ, గ్రాస్ మోటార్ స్కిల్స్ గాని చాలా వీక్‌గా ఉంటది. సో, దానివల్ల వాళ్ళు అలాంటి యాక్టివిటీస్ అంతా చేస్తారు. వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంత్ అవసరము. ప్లస్ ఐ ఎక్సర్‌సైజెస్ అవసరము. సో, ఇంకా వాళ్ళని ఎలా అయితే రికవర్ చేయాలి, ఎలాంటి యాక్టివిటీస్ చేపిచ్చాలి అని ఫర్దర్‌గా నేనొక లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తాను. సో, ప్రస్తుతానికి ఈ రోజైతే కొన్ని యాక్టివిటీస్ చూపిస్తున్నాను. అవి చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మీరు అడగండి. నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. లేదంటే యూట్యూబ్‌లో అయినా కామెంట్ చేయండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నేనొచ్చేసి కామెంట్స్‌లో ఇస్తాను. సో, మీరక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వచ్చు. ఆహ్, సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీరేమైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వేరే టాపిక్‌కి సంబంధించింది చూడాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్‌గా నేనైతే వీడియో చేస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ యాక్టివిటీ అండి. ఇందులో ఏంటంటే ఒక పెద్ద బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో ఇట్లా నా దగ్గరైతే ఈ క్లిప్స్ ఉన్నాయి. ఇవి తేలుతాయి కదా వాటర్‌లో. ఇవి వేసాననమాట. ఇవి కాకపోతే మీ దగ్గర బట్టలకు పెట్టే క్లిప్స్ ఉన్నా, లేదంటే ఏమైనా చిన్న చిన్న క్యాప్స్ అట్లాంటివి ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. సో, ఇలా క్యాప్స్ అన్నీ వాటర్‌లో వేసేసి ఇట్లా ఏదన్నా చిన్న గంటె గానీ, లేకపోతే ఇట్లా జల్లెడ లాంటిది గానీ పిల్లలు ఆడుకునేయి ఉంటాయి కదా! అవిస్తే ఒక్కొక్కటి తీసి వేరే బౌల్‌లో ఎయమని చెప్పాలి. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ కాన్సంట్రేషన్ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. అండ్ హ్యాండ్ మజిల్ మూవ్‌మెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫైన్ మోటార్ స్కిల్స్ యాక్టివేట్ అవుతాయన్నమాట. సో, మజిల్ ఎప్పుడు కూడా వీళ్ళకి హ్యాండ్ మజిల్స్ కానీ, నెక్ కానీ ప్రతీదీ కూడా ఎక్సర్సైజ్ లాగా ఉండాలండి. ఎందుకంటే రేపు వాళ్ళు ప్లే స్కూల్‌కి వెళ్ళాక వాళ్ళు ఏదన్నా రాసేటప్పుడు అది వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి. హ్యాండ్ మూవ్‌మెంట్ ఉంటే బావుంటుంది. సో, నెక్స్ట్ వీడియోలో నేనైతే ఇంకా స్పెషల్లీ ఫర్ హ్యాండ్స్ ఎట్లా యూజ్ చేస్తారు, ఫింగర్ ఎక్సర్సైజెస్ అవి చూపిస్తాను. అవి ఇంకా బాగా హెల్ప్ అవుతాయన్నమాట. వీళ్ళు నెక్స్ట్ ప్లే స్కూల్‌లో హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది పడకుండా రాయడానికి బాగా ఉపయోగపడతాయి.
సో చూసారు కదా! ఇంతసేపు అయినా కూడా ఒక్కొక్క పిల్లలైతే రావడం లేదని చెప్పి పక్కన ఇసిరేసి ఎళ్ళిపోతుంటారు. సో అలా కాకుండా తను చక్కగా కూర్చొని ఒక్కొక్కటి తీసి వేస్తుంది. సో ఇదేనండి కాన్సంట్రేషన్ అంటే. సో తను నిదానంగా ఒక్కొక్కటి తీసి వేయటము, పేషెన్స్ అనమాట. పేషెన్స్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. సో ఇలా మనం పక్కన కూర్చొని ఇలాంటి యాక్టివిటీస్ ఇలా కలర్‌ఫుల్ క్లిప్స్ అయితే వాళ్ళకి ఇంకా కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటుంది. చిన్న పిల్లలకి ఏంటంటే కలర్‌ఫుల్‌గా ఉన్నాయనుకోండి, వాళ్ళు ఆడడానికి చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్లిప్స్‌తో నేను ఇంతకు ముందు కూడా యాక్టివిటీస్ అయితే చూపిచ్చాను. ఎవరన్నా చూడకపోతే మన టాడ్లర్ యాక్టివిటీస్ 6 పార్ట్స్ ఉన్నాయి కదా! సో అవన్నీ చూడొచ్చు. అందులో మీరు ఈ క్లిప్స్ నేను ఎలా యూజ్ చేశాను అనేది కూడా మీకైతే కనిపిస్తుంది. సో చూసారు కదా! ఆల్మోస్ట్ మొత్తం అన్నీ తీసేసిందనమాట. ఎప్పుడైనా సరే పిల్లల్ని ఎంకరేజ్ చేయడం నేర్చుకోవాలి. పిల్లలతో పిల్లల్లాగే ఉండాలి. ఇది సెకండ్ యాక్టివిటీ. సెకండ్ యాక్టివిటీలో ఏంటంటే ఇట్లా ఏదన్నా ఒక క్లాత్ కానీ లేదంటే స్పాంజ్ ఉంటే స్పాంజ్ కానీ తీసుకొని వాటర్‌లో డిప్ చేసి దాన్ని గట్టిగా స్క్వీజ్ చేయటం అనమాట. సో ఇవి కూడా వాళ్ళ ఫింగర్‌కి, ఫీస్ట్‌కి బాగా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. సో చూసారు కదా! క్యాండీ ఒక్కసారి యాక్టివిటీస్‌కి కూర్చోపెడితే దగ్గర ఒక 1 అవర్ వరకు తన కాన్సంట్రేషన్ అయితే పోదండి. సో చూసారు కదా! ఎంత చక్కగా స్క్వీజ్ చేస్తుందో. సో స్టార్టింగ్‌లో ఇలా లేదు. మీరు కూడా చూసారు కదా! స్టార్టింగ్‌లో ఇలా లేదనమాట. స్పీచ్ డిలే అని తెలిసినప్పటి నుంచి ఫోన్ ఆపేసి నేను యాక్టివిటీస్ చేపించడం ద్వారా తన కాన్సంట్రేషన్ కొంచెంగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే 10 మినిట్స్, 15 మినిట్స్ అట్లా కూర్చునేది. ఇప్పుడు చక్కగా ఒక 1 అవర్, 1½ అవర్ కూర్చోగలుగుతుంది. సో అది ఎలా జరుగుతుందంటే మనం కూడా వాళ్ళతో కలిసిపోయి పిల్లల్లాగే ఆడుతూ ఉండాలన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కలిసిపోయి ఆడతారు. సో ఇవి చూసారు కదా! ఇదొచ్చేసి థర్డ్ యాక్టివిటీ అనమాట. ఇలా కప్స్ తీసుకొని వాటి బ్యాక్ సైడ్ పిక్చర్స్ డ్రా చేశాను. సన్ను, మూను, సర్కిల్, స్టారు ఇట్లాగా. ఇప్పుడేంటంటే అది ఫింగర్ ఐడెంటిఫై చేసి ఆ కప్ తోటి దాన్ని మ్యాచ్ చేయాలన్నమాట. సో చాలా చక్కగా చేస్తుంది. సో ఒకసారి నేను చూపించిన కూడా లేదు, జస్ట్ చెప్పాను అంతే మ్యాచ్ చేయమని. సో తనకు అర్థమవుతుంది. సో మనం చెప్పేవన్నీ కూడా మనం ఎక్కువ యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటే పిల్లలకి చాలా బాగా అర్థమవుతుంది. వాళ్ళ బ్రెయిన్ చాలా బాగా డెవలప్ అవుతుంది. సో ఈ యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీలో మనం 1, 2 యాక్టివిటీస్ అన్నా మినిమం చేపించాలి. సో ఇది 3 ఇయర్స్ ప్లస్ ఉన్న పిల్లలకి చేపించే యాక్టివిటీ అండి. ఇట్లాగా ఒక దారం తీసుకొని ఏమైనా చిన్న పూసలు కానీ ఏవైనా ఇస్తే వాళ్ళు దాంట్లో నుంచి గుచ్చుతారనమాట. సో ఇది క్యాండీ వైస్‌కి కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ నేనేంటంటే స్టిల్ చూపించడం కోసం మీకు యాక్టివిటీ నేను ఇది చేస్తున్నానన్నమాట. సో తను ట్రై చేస్తుంది కానీ గుచ్చుతుంది, కానీ అవతల సైడ్ నుంచి బయటికి తీయాలి అనేది తనకు తెలియట్లేదు. నేను కూడా చెప్పలేదు, ఎందుకంటే తనంతట తనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది నా ఇంటెన్షన్. సో ఎప్పుడైనా సరే పిల్లలు ఏదన్నా కష్టపడుతున్నారంటే వెంటనే వెళ్ళిపోయి సహాయం చేయకూడదండి. వాళ్ళు ఫస్ట్ ట్యాకిల్ చేయగలుగుతారా లేదా అనేది మనమైతే వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే అలా చేసినప్పుడే వాళ్ళకి థింకింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది అండ్ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.